ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. నాకు ఎన్నో క్వశ్చన్స్ రూపంలో వచ్చాయి అండ్ కామెంట్స్ రూపంలో కూడా వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి ప్లేట్ టెక్టానిక్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని, అసలు కాంటినెంట్స్ ఎలా డ్రిఫ్ట్ అవుతాయి అండ్ సో మెనీ క్వశ్చన్స్. సో వీ విల్ బి డీలింగ్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇన్ దిస్ క్లాస్ అండ్ ద నెక్స్ట్ కమింగ్ క్లాసెస్. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అంటే ఏంటి, అసలు కాంటినెంట్స్ ఎలా డ్రిఫ్ట్ అవుతాయి, హౌ దే కొలైడ్, వాట్ ఆర్ ప్లేట్స్, వాట్ ఈస్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ సో ఈ టాపిక్స్ అన్నీ మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, అసలు దాని అర్థం ఏంటో చూద్దాం. పేర్లోనే ఉంటుందండి, కాంటినెంట్స్ ఆర్ డ్రిఫ్టెడ్ అవే. డ్రిఫ్ట్ అంటే మనం చూస్తూనే ఉంటాం గేమ్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ, జారిపోవడం, స్కిడ్ అవ్వడం. ఒక కార్ స్కిడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బైక్ స్కిడ్ అవ్వచ్చు, ఒక షిప్ కూడా స్కిడ్ అవ్వచ్చు. బట్ ఒక కాంటినెంట్ డ్రిఫ్ట్ అవుతుందా? స్కిడ్ ఆర్ డ్రిఫ్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్? దిస్ వాజ్ ఎ థియరీ. పేర్లోనే ఉంది కాంటినెంటల్ డ్రిఫ్ట్, ప్రూఫ్ అని కాదు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో థియరీని థియరీలాగే చదవాలి. థియరీలో మనకి ఎన్నో ఎబ్బెట్టుగా కనిపిస్తాయి, అరే ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని. అవి జరగలేదు కాబట్టి థియరీ అయింది. సో కొన్ని ఫ్యాక్ట్స్ విచ్ వీ వోంట్ యాక్సెప్ట్, దాని క్రిటిసిజమ్స్ రూపంలో మనం చదువుతాం. సో ఫస్ట్ థియరీ గురించి తెలుసుకొని తర్వాత దాని క్రిటిసిజమ్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. Continental drift is the theory that the earth continents have been moved over geological time relative to each other, thus appearing to have drifted across the ocean bed. మీరు ఇక్కడ చూసే ఉండొచ్చు. Once upon a time 250 to 300 million years ago the continents used to be like this. ఇవన్నీ ఇలా జరిగిపోయాయి. ఇండియా మూవ్డ్ నార్త్, అంటార్టికా మూవ్డ్ సౌత్, ఆఫ్రికా మూవ్డ్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, and South America moved west, North America moved west, and Eurasia moved north. So continents has been drifted, they have been moved. అది ఈ థియరీలో మనం చదువుకోబోతున్నాం. సి మనకు దిస్ ఈజ్ ద కాంటినెంటల్ క్రస్ట్. మనం ఇక్కడ ఉన్నాం. ఇమాజిన్ ఎ పర్సన్ రిసైడ్స్ హియర్, దిస్ ఈజ్ ఎ బీచ్ అండ్ దిస్ ఈజ్ ఎ సీ. ఇవన్నీ కూడా మనం కిందకి వెళ్ళామనుకోండి, ఇఫ్ యూ గో ఫర్దర్ డౌన్ వీ హ్యావ్ లిథోస్పియర్, ఆస్థెనోస్పియర్ అండ్ అప్పర్ మ్యాంటిల్. ఆస్థెనోస్పియర్ అంటే మనకు మ్యాంటిల్ బగబగమండే మ్యాగ్మా ఉంటుంది, అంటే లావా, బయటకు వస్తే లావా అంటాం, లోపల ఉంటే మ్యాగ్మా అంటాం. సో ఈ మ్యాగ్మా మీద కాంటినెంట్స్ నిలబడి ఉన్నాయి. ఐ మీన్ టు సే లైక్ ఏ షిప్ రిసైడింగ్ ఆన్ వాటర్. వాటర్ మూవ్ అయితే షిప్ కూడా మూవ్ అవుతుంది కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ షిప్ విచ్ డోంట్ హ్యావ్ మోటార్. అలాంటప్పుడు వాటర్ కింద మూవ్ అయిపోయింది అనుకోండి, విండ్స్ వల్ల కానీ ఏదైనా కానీ, షిప్ కూడా మూవ్ అవుతుంది. అటువంటి థియరీని బేస్ చేసుకొని చదివేదే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. కింద మ్యాంటల్ మూవ్ అవుతున్నప్పుడు మన కాంటినెంట్స్ కూడా మూవ్ అవుతుంటాయి. అండ్ అఫ్ కోర్స్ దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మూన్ ఫ్యాక్టర్ ఉంటుంది, సెంట్రిఫికల్ ఫ్యాక్టర్ ఉంటుంది, పోల్ వోర్డింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుందాం మనం ఇన్ కపుల్ ఆఫ్ టైమ్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వాజ్ ఎక్స్ప్లెయిన్ హౌ కాంటినెంట్స్ షిఫ్ట్ పొజిషన్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కాంటినెంట్ ఎలా మూవ్ అవుతుందని చెప్పేది డ్రిఫ్ట్ థియరీ. ఇట్ వాస్ గివెన్ బై ఆల్ఫర్డ్ వెగ్నర్ 1912. ఆల్ఫర్డ్ వెగ్నర్ ఒక జియోలాజికల్ సైంటిస్ట్ అండ్ మెట్రలాజికల్ సైంటిస్ట్. హీ ఈజ్ బోత్ వన్ ఆఫ్ దమ్. సో తను ఈ డ్రిఫ్ట్ థియరీని కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా, అంటే తనకు ఈ అన్ని ఏరియాస్కి వెళ్ళి మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడము, అంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో మీరు కొన్ని తెలుసుకోవాలండి. వరల్డ్ వార్ 1లో అంటే వరల్డ్ వార్ 1 వచ్చే ముందు కానీ దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం వెన్ అబౌట్ టు హ్యాపెన్, ఎంతోమంది సైంటిస్టులు దే యూస్ టు రోమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ దే యూస్ టు నో సో మెనీ థింగ్స్. ఎక్కడెక్కడికో తిరిగి వెళ్ళి కొత్త విషయాలు కనుక్కొని దాని మీద మ్యాపింగ్ వేసి ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కాలనీస్ మనం ఆక్యుపై చేయొచ్చు, వీటన్నిటి మీద మనకు చూస్తే మెజారిటీ ఆఫ్ ద కాంటినెంట్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద సైంటిఫిక్ రీజన్స్ వరల్డ్ వార్ 1 ముందు, వరల్డ్ వార్ 2 ముందు ఇప్పుడే జరుగుతాయి. మనకు మిజైల్స్ టెక్నాలజీ, బ్యాలిస్టిక్ క్రూజ్ మిజైల్స్ అన్ని వరల్డ్ వార్ 2 ఆ టైంలో జరుగుతాయి. అండ్ గన్ పౌడర్, ఇటువంటివన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కాంటినెంట్స్, మ్యాపింగ్, ఇవన్నీ వరల్డ్ వార్ 1 ముందు జరుగుతాయి. యూ కెన్ సీ 1912లో. సో హియర్ తనకి ఈ వెగ్నర్కి ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ రావడానికి, అంటే ఈ థియరీ అజ్యూమ్ చేసుకోవడానికి ఉన్న కారణం ఒకటి ఉందండి. తను కాంటినెంట్స్ అన్ని తిరుగుతున్నప్పుడు he explained why
look like animal and plant fossils and similar rock formations are found in different continents. ఈ పిక్చర్ చూడండి, తను అన్ని కాంటినెంట్స్ తిరిగినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ కాంటినెంట్స్ దగ్గర అండ్ వన్ మోర్ పార్ట్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ కాంటినెంట్ అంటే అమెరికాకి ఈస్ట్, సౌత్ అమెరికాకి ఈస్ట్, ఆఫ్రికాకి వెస్ట్, ఈ 2 ప్లేసెస్లో సేమ్ టైప్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ దొరికాయి తనకి. అలాగే సదరన్ సౌత్ అమెరికాకి, సదరన్ ఆఫ్రికా మధ్యలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఫాజిల్స్ దొరికాయి. సో తను స్టన్ అయిపోయాడు, అరే అది ఎలా సాధ్యమవుతుంది, ఒక రెప్టైల్, ఒక బల్లి కానీ లేకపోతే ఒక డ్రాగన్ కానీ లేకపోతే ఒక ఎనీ యానిమల్, హౌ కెన్ ఇట్ క్రాస్ 3000-4000 మైల్స్. ఇది ఒకప్పుడు పిక్చర్, దిస్ ఈజ్ ఇమాజినరీ పిక్చర్. ప్రజెంట్ వరల్డ్ మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ద కాంటినెంట్ సౌత్ అమెరికా విల్ బీ స్ట్రైట్ అండ్ ఆఫ్రికా విల్ బీ ఫర్దర్ నార్త్, ఇలా ఉంటాయి కదండి. సో ఈ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 3000 కిలోమీటర్స్ ఉంటుంది. అరే ఇన్ 3000 కిలోమీటర్స్ యానిమల్స్ స్విమ్ చేసుకుంటూ సముద్రంలో వెళ్ళాయా, అది ఇంపాసిబుల్ కదా. సో దాని అర్థం ఏదో జరిగింది, ఈ 2 కాంటినెంట్స్ ఒకప్పుడు దగ్గరగా ఉండేవి అని అజంప్షన్ దాన్ని తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ జియోలాజికల్ టైమ్ స్కేల్. ఇక్కడ మీకు ప్రీ క్యాంబ్రియన్ ఎరా. ప్రీ క్యాంబ్రియన్ అంటే మనకు లైఫ్ పుట్టక ముందు, అంటే కార్బన్ మాలిక్యూల్ పుట్టక ముందు జరిగిన ఎరా ఇదంతా. అండ్ దిస్ పర్టికులర్ ద నెక్స్ట్ జోన్, మీసోజోయిక్ తర్వాత వచ్చే జోన్ మనకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాసిక్ పీరియడ్లో కాంటినెంట్స్ డ్రిఫ్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ మీసోజోయిక్ పీరియడ్లో, మీసోజోయిక్ ఎరాలో, ట్రయాసిక్ అనేది పీరియడ్ పేరు, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మీసోజోయిక్ ఎరాలో, ట్రయాసిక్ పీరియడ్లో కాంటినెంట్స్ స్టార్టెడ్ టు డ్రిఫ్ట్. మీరు అడగచ్చు, ఇక్కడే ఎందుకు స్టార్ట్ అయ్యాయి, సినోజోయిక్లోనో, క్యాంబ్రియన్లోనో, ప్రీ క్యాంబ్రియన్లోనో స్టార్ట్ అవ్వచ్చు కదా. తను ఇచ్చిన థియరీకి నెగిటివ్ పాయింట్ అది. మీకు వచ్చిన ఐడియా ఏదైతే ఉందో దాన్ని క్రిటిసిజమ్స్లో రాయండి. ఇది థియరీ ఇచ్చినట్టు చదువుకోవాలి. మనకు వచ్చే ఐడియాస్ అన్ని క్రిటిసిజమ్స్లో రాయాలి. సో ఇది మనకు వచ్చిన ఐడియాసే కాదు, ప్రపంచం మొత్తం వచ్చిన ఐడియా ఇదంతా. ఇప్పుడే అంటే ట్రయాసిక్లోనే ఎందుకు స్టార్ట్ అయ్యాయి, మీసోజోయిక్ ఎరాలోనే ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ మనకు ప్రీకి ఇంపార్టెంట్ అండి. థియరీ అనేది మెయిన్స్కి ఇంపార్టెంట్ అండ్ ఆప్షనల్కి ఇంపార్టెంట్, అండ్ ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రీకి ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్ ఆర్కియన్ ఆర్ పాలియోజోయిక్, మీసోజోయిక్, ఈ ట్రయాసిక్ పీరియడ్లో అంటే జురాసిక్, ట్రయాసిక్ ఈ టైంలో మనకు డైనోసార్స్ కానీ లేకపోతే డ్రాగన్స్ కానీ, ఇటువంటి ఫైర్ డ్రాగన్స్ కానీ, కార్నివోర్ ఎనిమల్స్, పెద్ద పెద్ద రెప్టైల్ స్పీసెస్ అవన్నీ ట్రయాసిక్, జురాసిక్ పీరియడ్లో మనకు దొరుకుతాయి అన్నమాట. అప్రాక్సిమేట్లీ 200 to 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్. ఎందుకు ఈ టైంలోనే జరిగింది అనేది వెగ్నర్ చెప్పలేకపోయాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ పెర్మియన్ పీరియడ్లో ఈ పాంజియా, ద హోల్ కాంటినెంట్స్, ఇప్పుడు మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదండి, ఆ 7 కాంటినెంట్స్ వన్స్ అపాన్ అ టైం ఇలా అతుక్కొని ఉండేది, ఒకదానికొకటి బైండింగ్ ఫోర్సెస్తో ఉండేవి. సో ఈ కాంటినెంట్ మొత్తాన్ని మనం పాంజియా అని పిలిచేవాళ్ళం, ఓషన్ మొత్తాన్ని ప్యాంతసలా అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు మనకు ఓషన్స్ ఉన్నాయి కదండి, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, అంటార్టిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్. ఈ 5 ఓషన్స్ ఒకప్పుడు ఒకే ఓషను, 7 కాంటినెంట్స్ ఒకప్పుడు ఒకే ల్యాండ్ మాస్. కాంటినెంట్ పేరు పాంజియా, ఓషన్స్ పేరు ప్యాంతసాలా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పాంజియా 2 పార్ట్స్గా విడిపోయింది ఈక్వేటర్ వర్డ్స్లో. నార్త్ పోర్షన్ని లారెన్షియా అంటాం, సదరన్ పోర్షన్ని గోండ్వానా అంటాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, గోండ్వానా అంటాం. గోండ్వానా అంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ ఆఫ్ నార్థన్ తెలంగాణ అండ్ సదరన్ ఛత్తీస్గఢ్. అక్కడ ఉండే ట్రైబల్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైబల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనిషి పుట్టుకలో దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఐ కెన్ సే ఏబ్ టు హ్యూమన్ బీయింగ్స్. సో అందువల్ల ఈ సదరన్ పోర్షన్ మొత్తానికి గోండ్వానా పేరు పెట్టారు, అంత ఇంపార్టెంట్ అండి. సో గోండ్వానా, లారెన్షియా 2 పార్ట్స్గా విడిపోయింది. ఇప్పుడు ఈ ప్యాంతసాలా ఓషన్ కూడా విడిపోయింది అనమాట. యూ కెన్ సీ హియర్ ఈ ప్యాంతసాలా ఓషన్ ఏదైతే ఉందో దానిలో బ్రేక్ వచ్చింది, అంటే పాంజియాలో బ్రేక్ వచ్చింది, దాని అర్థం ప్యాంతసాలాకు టూ టైప్స్గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఒక సీ ఉంటుందండి, ఇంపార్టెంట్ సీ, దాని పేరు తెతిస్ సీ. మనం ఇండియన్ మూమెంట్ లేదా ఇండియన్ ప్లేట్ టెక్టానిక్స్ అప్పుడు ఈ తెతిస్ సీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాంజియా బ్రోక్ ఇంటూ లారెన్షియా అండ్ నార్త్ గోండ్వానా టు ద సౌత్. ఫైన్. సో లారెన్షియా గోండ్వానాగా డివైడ్ అయిపోయింది, తెతిస్సి సపరేట్ చేసింది, ఆ 2 కాంటినెంట్స్ని తెతిస్సి సపరేట్ చేసింది, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ తెతిస్సి గురించి సపరేట్గా క్లాస్ డిస్కస్ చేసుకోవాలి జియోసింక్లైన్లో మనం. ఇండియా సపరేటెడ్ ఫ్రమ్ అంటార్టికా, అంటే మనము ఇండియా అనేది అంటార్టికాకి, ఆస్ట్రేలియాకి, ఆఫ్రికా అంటే ఇది మెడగాస్కర్, ఆఫ్రికా, మెడగాస్కర్ మనం అందరం కలిసి ఉండేవాళ్ళం. హూ ఆర్ ద నైబర్స్ అట్ ప్రెజెంట్ నౌ?
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అండ్ ద సరౌండింగ్ కంట్రీస్ ఆఫ్ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. కానీ ఒకప్పుడు హూ ఆర్ అవర్ నైబర్స్? ఇట్స్ దే ఆర్ ఆఫ్రికా, అంటార్క్టికా, మడగాస్కర్, ఫైన్, ఆస్ట్రేలియా, వీళ్ళు మన నైబర్స్. ఫైన్. సో దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్. లోరెన్షియా, గోండ్వానా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి ఈక్వేటర్ రోడ్గా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకంటే పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉండేది. పోల్స్ దగ్గర, ఇక్కడ నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ కదండి, పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉండేది. ఎంత ఎక్కువ ఉండేదంటే ఈ కాంటినెంట్స్ని కూడా వెనక్కి లాగేసేంత ఎక్కువ ఉంది అని చెప్పేసి వెగ్నర్ చెప్తాడు. బట్ అది క్రిటిసిజంలోకి మనం రాసుకోవచ్చు. మరి అలాంటప్పుడు మీసోజోయిక్ ఎరాలో స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ వచ్చే సినోజోయిక్ ఎరాలో ఎండ్ అయిపోయినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లేదు? 2019లో, 2018లో, 2020లో ఎందుకు లేదా ఫోర్సు? అంటే అప్పుడు మాత్రమే ఉండి ఇప్పుడు రాకపోవడానికి ఇదేమన్నా సీజనల్ ఫ్లో అయ్యే రివరా, లేకపోతే ఒక బస్సా, ట్రైనా, ఒక టైం మూవ్ అయిపోయి నెక్స్ట్ టైంలో ఆగిపోవడానికి? ఇది క్రిటిసిజంలో రాసుకోవచ్చు. ఫైన్. దీన్ని ఫీల్ ఫ్లోయింగ్ ఫీడ్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఈ లోరెన్షియా, గోండ్వానా, దిస్ ఇస్ వన్ మోర్ పిక్చర్. మీకు అర్థం అవ్వాలని కొంచెం క్లారిటీ పిక్చర్ తీసుకున్నాను. లోరెన్షియా అండ్ గోండ్వానా. ఈ పిక్చర్ చూడండి. హౌ ద కాంటినెంట్స్ హ్యాస్ బీన్ సెగ్రిగేటెడ్, మూవ్డ్ టువర్డ్స్ ఈక్వేటర్. అంటే ఒకప్పుడు మొత్తం పోల్ దగ్గర ఉండేది, ఈ పోల్ దగ్గర నుంచి కాంటినెంట్స్ హ్యాస్ బీన్ మూవ్డ్ అవే టువర్డ్స్ ఈక్వేటర్. ఫైన్. సో ఈ ఈక్వేటర్ ఫోర్స్, పోల్ ఫోర్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దాని గురించి ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాము. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్. దాన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీ విల్ స్కిప్ దిస్ పర్టికులర్ టాపిక్. ఫైన్. దిస్ పిక్చర్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ పిక్చర్. ఇండియా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి. మెడగాస్కర్ కూడా కలిసి ఉండేవి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ లెఫ్ట్ 170 million years బ్యాక్, 162 million years, 135. ఇండియా చూడండి, ఇట్ హ్యాస్ బీన్ సెగ్రిగేటెడ్, సపరేట్ అయిపోయింది మెడగాస్కర్. అండ్ ఇండియా అండ్ మెడగాస్కర్ మన ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం, ఇండియా అండ్ మెడగాస్కర్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి వాళ్ళకి గొడవలు వచ్చి వీ హ్యావ్ లెఫ్ట్ మెడగాస్కర్. లెఫ్ట్ ఎప్పుడైతే మనం విడిపోయామో ద క్రాక్ విచ్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ నథింగ్ బట్ వెస్టర్న్ ఘాట్స్. అఫ్ కోర్స్ వెస్టర్న్ ఘాట్స్ ఫార్మేషన్కి, డక్కన్ ప్లాట్యూకి, రీయూనియన్ ఐలాండ్, ఫిషర్ ఎరప్షన్ ఇవన్నీ సెపరేట్ కాన్సెప్ట్గా డిస్కస్ చేద్దాము. బట్ రిమెంబర్, వెస్టర్న్ ఘాట్స్ ఫామ్ అవడానికి మెడగాస్కర్ క్రాక్ ఆర్ మెడగాస్కర్ రిఫ్ట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దిస్ ఈ 60 million years ago. ఐ థింక్ ప్రెసెంట్ మ్యామ్ మీ అందరికి ఐడియా ఉంటుంది. ఫైన్. సో ఫోర్సెస్ బిహైండ్ ద డ్రిఫ్ట్ ఆఫ్ కాంటినెంట్స్ అకార్డింగ్ టు వెగ్నర్. అసలు వెగ్నర్ ప్రకారం ఎందుకు కాంటినెంట్స్ మూవ్ అయిపోయి, ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, కాంటినెంట్స్ మూవ్ అవ్వడమే డ్రిఫ్ట్ థియరీ అంటే అసలు ఎందుకు వెళ్ళాయి తెలుసుకుందాం. డ్రిఫ్ట్ వాజ్ ఇన్ 2 directions, 2 రకాలుగా ఉండేది. ఈక్వేటర్ వర్డ్ అండ్ వెస్ట్ వర్డ్. ఈక్వేటర్ వర్డ్ ఈజ్ ఫస్ట్ అండ్ వెస్ట్ వర్డ్ ఈజ్ సెకండ్ వన్. ఈక్వేటర్ వర్డ్ చెప్పుకున్నాం కదా ఎందుకని. ఈక్వేటర్ వర్డ్ ఎందుకంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అబ్నార్మల్ గ్రావిటీ ఉండేది. ఆ గ్రావిటీ పుల్ వల్ల కాంటినెంట్స్ అలా మూవ్ అయిపోయాయి. వెస్ట్ వర్డ్ ఎందుకంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుందండి, కానీ నమ్మాల్సిందే థియరీ కాబట్టి. ఎర్త్ అనేది 1600 km/h రొటేట్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. దీనిలో థియరీ ఏం కాదండి. అంటే ఈ స్పీడ్లో తిరుగుతున్నప్పుడు ఈక్వేటర్ దగ్గర దాని యొక్క ఫోర్స్, ఆ రొటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర రొటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. నిజమే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ తీసుకుందాము. డోర్ని అటు ఇటు జరిపాము, ఫిక్స్డ్ డోర్, ఒక బాత్రూమ్ డోర్ కానీ మెయిన్ డోర్ కానీ. హ్యాండిల్ సైడ్ ఉండే ఎడ్జ్ ఏమో చాలా ఎక్కువ రొటేషన్ జరుగుతుంది, కానీ నాబ్ సైడ్ లేదా స్క్రూస్ ఫిక్స్ చేస్తాం కదండి, అటు సైడ్ ఉండే డోర్ ఏమో చాలా తక్కువ రొటేషన్ జరుగుతుంటుంది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఈక్వేటర్ సైడ్ ఏమో బల్జ్గా ఉంటుంది కాబట్టి, అంటే ఈక్వేటర్ సైడ్ ఎడ్జ్లో ఉంటుంది కాబట్టి అది చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంటుంది. పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర చాలా స్లోగా రొటేట్ అవుతుంది. సో ఫాస్ట్గా రొటేట్ అవుతుంది కాబట్టి అక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రియేట్ అయిపోయి కాంటినెంట్స్ అన్నీ వెస్ట్కి మూవ్ అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ ఎలా మూవ్ అవుతుందండి, ఇట్ మూవ్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కదా, వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుంది కాబట్టి మనము సన్ రైజ్ అనేది ఈస్ట్ టు వెస్ట్ మనకు కనిపిస్తుంటుంది. సో ఈ వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుంది కాబట్టి కాంటినెంట్స్ అన్ని వెస్ట్కి మూవ్ అవుతుంటాయి. దిస్ ఈజ్ వన్ మోర్ థియరీ గివెన్ బై వెగ్నర్. యూ కెన్ సీ హియర్ దెర్ ఈస్ అప్రాక్సిమేట్లీ 21 kilometers ఎక్స్ట్రా రేడియస్ వన్ కంపేర్ టు పోల్. అంటే సెంటర్ నుంచి నార్త్ పోల్కి 6357 ఉంటే ఈక్వేటర్కి 6378 ఉంటుంది. అంటే మీరు ఒకటి అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ యూ కెన్ సీ హియర్ ద ఎర్త్ హ్యాస్ బీన్ బల్జ్డ్ బికాస్ ఆఫ్ రొటేషనల్ ఫోర్సెస్. ఈ బల్జ్ అనేది ఇక్కడ ఫ్లాట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ హెవీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అంటే కాంటినెంట్స్ అన్ని ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ కాబట్టి కాంటినెంట్స్ అన్ని ఇలా షిఫ్ట్ అయిపోయి, అండ్ సమ్ కాంటినెంట్స్ హ్యావ్ బీన్ షిఫ్టెడ్ టువర్డ్స్
వెస్ట్, కొన్ని ఏమో వెస్ట్కి వెళ్ళిపోయాయి, కొన్ని ఏమో నార్త్కి వెళ్ళిపోయాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వెగ్నర్ సజెస్టెడ్ దట్ tidal force, gravitational pull of the moon, and to a lesser extent the sun also played a major role. అంటే సన్, మూన్ కూడా, యూ కెన్ సీ హియర్, సన్ అండ్ మూన్ కూడా కాంటినెంట్స్ని జరపడంలో ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కాంటినెంట్స్లో మైనర్ రోల్ ప్లే చేశాయి. నమ్మచ్చండి, ఇది చూడ్డానికి కొంచెం ఎంతగా ఉంది. అంటే మన క్రిటిసిజంలో ఏం రావచ్చు అంటే, మీసోజోయిక్ ఎరాలో సన్ను మూను పుల్ చేసినప్పుడు మరి ప్రజెంట్ ఉన్న ప్లిస్టసిన్ తర్వాత ఏజ్లో, అంటే రైట్ నవ్ ఆఫ్టర్ ఏడీ కానీ ఇవి ఏజ్లో ఎందుకు పుల్ చేయట్లేదు అంటే, అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా? న్యాయం ఎప్పుడైనా ఒకేలా ఉండాలి కదా. సో దాన్ని మనం క్రిటిసిజంలోకి రాయొచ్చు. యూ కెన్ సీ హియర్ ఫిజికల్ ఫ్యూచర్స్లో ఈ అంటే ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్స్, అసలు కాంటినెంటల్ డ్రిఫ్ట్స్ నమ్మడానికి గల కారణాలు ఏంటి? ఫిజికల్ ఫ్యూచర్స్లో వన్స్ అపాన్ అ టైమ్ ఆల్ కాంటినెంట్స్ యూస్ టు ఫిట్ టుగెదర్. ఒక జిగ్సా పజిల్ టైప్లో అన్ని కాంటినెంట్స్, సౌత్ అమెరికా ఆఫ్రికాలో, లేకపోతే నార్త్ అమెరికా ద బల్జ్డ్ పోర్షన్ ఆఫ్ ఆఫ్రికాలో, యురేషియా ఈ గ్యాప్ మొత్తంలో, మడగాస్కర్ ఈ గ్యాప్లో, ఇండియా ఇక్కడ, ఇవన్నీ కూడా దే యూస్ టు ఫిట్ కంప్లీట్లీ లైక్ ఎ పజిల్, జిగ్సా పజిల్. మనం గేమ్స్ ఆడుతుంటాం కదా చిన్నప్పుడు, వీ హ్యావ్ టు ఇంక్లూడ్, లేకపోతే ఒక పజిల్ లోపల ఇంకో పజిల్ని పెట్టి కంప్లీట్ క్లోజ్ చేయాలి సర్క్యూట్ని. అలాగే ఈ ఫిజికల్ ఫీచర్స్ అన్ని కూడా ఒకదానిలో ఒకటి పడతాయి. సో దాని అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు అన్ని కలిసి ఉంటాయి, ఇప్పుడు విడిపోయాయి అంటే కాంటినెంట్స్ డ్రిఫ్ట్ అయ్యాయి అని చెప్పేసి వెగ్నర్ చెప్పాడు. యూ కెన్ సీ ద బల్జ్ ఆఫ్ బ్రెజిల్, సౌత్ అమెరికా సీమ్స్ టు ఫిట్ ఇన్ గల్ఫ్ ఆఫ్ గుయేనా, ఆఫ్రికా. సో గల్ఫ్ ఆఫ్ గుయేనా అంటే ఇక్కడ ఉంటుందండి. ఈ బ్రెజిల్ డ్రిఫ్ట్, ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి పడతాయి, ఇలా పట్టినట్టు అనమాట. యూ కెన్ సీ హియర్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, మెడగాస్కర్ అండ్ ఆఫ్రికా సీమ్ టు హ్యావ్ బీన్ జాయిన్. ఇక్కడ చూపించాం కదండి, ఇక్కడ మెడగాస్కర్, ఇండియా, ఆఫ్రికా ఈ మూడు కూడా ఒకదానిలో ఒకటి పట్టినట్టు కనిపిస్తాయి. ఐ థింక్ అండ్ బిఫోర్ పిక్చర్ ఐ హ్యావ్ షోన్ యూ. సో నార్త్ అండ్ సౌత్ అమెరికా హ్యాస్ వన్ సైడ్ అండ్ ఆఫ్రికా అండ్ యూరోప్ ఆన్ ద అదర్ సైడ్ ఫిట్ ఇన్ టు ద మిడ్ అట్లాంటిక్ ఓషన్. ఇక్కడ చూసినట్లయితే అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. సో ఈ రెండు కూడా క్లోజ్ అయిపోతే ఇలా ఉంటాయి. సో ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ దే హ్యావ్ బీన్ ఆల్ టుగెదర్. ఒకప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళం, ఇప్పుడు విడిపోయాము. ఎందుకు విడిపోయాము? నా డ్రిఫ్ట్ థియరీ వల్ల అని వెగ్నర్ చెప్పేవాడు. సో ద కెలడోనియన్ అండ్ హెర్షినియన్ మౌంటైన్స్ ఆఫ్ యూరోప్ అండ్ ద అపలాచియన్స్ ఆఫ్ యుఎస్ఏ సీమ్స్ టు బి కంటిన్యూస్ సిరీస్. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్. ఇవి అపలాచియన్ మౌంటైన్స్ అంటాము. ఇక్కడ ఉండే ఇబూరియన్ మౌంటైన్స్, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే మౌంటైన్స్ స్కాండినేవియన్, ఇవన్నీ కూడా హెర్డీనియన్ మౌంటైన్స్. ఇక్కడ దెర్ ఈజ్ ఎ కంటిన్యూషన్ బిట్వీన్ దీస్ టూ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్కి ఈ మౌంటైన్స్కి కంటిన్యూషన్ ఉంది. దాని అర్థం ఏంటి? ఒకప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు, యాజ్ ఐ షోన్ హియర్. అంటే దెర్ షుడ్ బి అండ్ దెర్ మస్ట్ బి ఎ కంటిన్యూటీ హియర్. దాని అర్థం ఏంటి? ఇన్ ద సేమ్ వే అందరూ ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళు అనేది దాని అర్థం కిందకు వస్తుంది. యూ కెన్ సీ బ్రెజిలియన్ హైలాండ్స్, నెక్స్ట్ కాంగో బేసిన్, గల్ఫ్ ఆఫ్ గుయేనా, వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. మెడగాస్కర్, నెక్స్ట్ వెస్టర్న్ ఆర్ సే సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా, అలాగే డక్కన్ ప్లేట్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ పర్టికులర్ మెడగాస్కర్, ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉండేవి అని క్లియర్గా అర్థమవుతుంది. యూ కెన్ సీ హియర్ ఆన్ వన్ సైడ్ దట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్, ఆన్ ద అదర్ సైడ్ దట్ ఈస్ ఎ కర్వ్డ్ లైన్. అండ్ మనకు ఇండియాలో చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్ కూడా అట్స్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటుంది. సో ఇవన్నీ ఒకప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మీన్ దట్ ఇండియా ఇలా ఉండేది అని చెప్పేసి తను వెగ్నర్ చెప్పాడు అనమాట. యూ కెన్ సీ నార్త్ అమెరికాలో, నెక్స్ట్ యూరోప్లో ఉండే మౌంటైన్స్ ఇలా కంటిన్యూస్గా ఉంటాయి, స్కాండినేవియన్, అపలాచియన్స్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ వన్ మోర్ ప్రూఫ్ అకార్డింగ్ టు వెగ్నర్. అండ్ వెగ్నర్ ఏం చెప్పాడంటే, ఇంకోటి, తను ఫాజిల్స్ కొన్ని ఐడెంటిఫై చేశాడు, కొన్ని ఎనిమల్స్, కొన్ని రెప్టైల్స్. సౌత్ ఆఫ్రికాలో మీకు ముందు స్లైడ్ చూపించినట్టు ఇక్కడ ఆఫ్రికాలో, అంటే తన ఇగ్నిషన్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇదే అనమాట. తను చూసిన ఫాజిల్స్ కొన్ని వన్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్ రెండు ఒకేలా ఉన్నాయన్నమాట. సో ఇండియాలో కూడా దెర్ ఆర్ సమ్ ఫాజిల్ ఎవిడెన్సెస్ ఆఫ్ ట్రయాసిక్ పీరియడ్, ఫైన్ లిస్టోసైరస్, ఇవన్నీ కూడా. సో దెర్ ఆర్ సమ్ ఎనిమల్స్, సమ్ ఫ్లవర్ టైప్స్ ఆల్సో ద యూస్ టు బి దర్. అన్ని కాంటినెంట్స్లో ఒకే విధంగా ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఒకప్పుడు అన్నీ ఒకే ల్యాండ్ మాస్, అవన్నీ డివైడ్ అయిపోయాయని. You can see Mysosaurus was very small reptile adapted to shallow brackish water. The skeleton of those was found only in South Africa and Brazil. అంటే సౌత్ ఆఫ్రికాలో, బ్రెజిల్లో మాత్రమే దాని యొక్క మనకు ఫాజిల్స్ కనిపిస్తాయి. అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఒకప్పుడు కాంటినెంట్స్ అన్ని కలిసి ఉండేవి. You can see here, this is one more picture depicting how the continents has been used or combined. ఒకప్పుడు అందరూ ఎలా కలిసి ఉండేవాళ్ళు అని చూపడానికి ఇంకో పిక్చర్ అనమాట ఇది. దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్. మీరు చూసినట్లయితే క్లైమాటిక్ జోన్స్ కూడా నార్త్ అమెరికా, నార్థన్ యూరోప్, నార్థన్ ఏషియా మొత్తం మనకు గ్లేషియర్ క్లైమేట్ ఉంటుంది. అండ్ ట్రాపికల్ ఏరియాస్, ఇక్కడ ఈ ఏరియాస్లో ఇండియా,
నెక్స్ట్ ఉండే మనకు నార్థన్ ఆఫ్రికా, నార్థన్ సౌత్ అమెరికా, ఈ ఏరియాస్లో మనకు మంచి క్లైమేట్, రెయిన్ క్లైమేట్ ఉంటుంది. అండ్ ఆల్సో సౌత్ అమెరికా అంటే నార్థన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా, అండ్ ఆఫ్రికా, అండ్ నార్థన్ ఇండియా థార్ డెజర్ట్ టైప్ ఏరియా, అండ్ నార్థన్ ఆస్ట్రేలియా డార్లింగ్ డెజర్ట్, కానీ ఇవన్నీ కూడా ఈ సహారా డెజర్ట్, అటకామా డెజర్ట్, ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉండేవి. దాని అర్థం ఏంటి అంటే ఒకప్పుడు అన్ని కాంటినెంట్స్ సమానంగా ఉండేవి, ఆర్ ఆల్ కాంటినెంట్స్ యూస్ టు రిసైడ్ ఇన్ సేమ్ ఏరియా. యూ కెన్ సీ హియర్. సో గ్రెనైట్ రాక్స్ అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా సేమ్ గ్రెనైట్ రాక్స్ దొరికేవి. అలాగే గ్లేషియర్ డిపాజిట్స్ 320 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మనకు సదరన్ సైడ్ ఆఫ్ సౌత్ అమెరికా అండ్ సదరన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా సేమ్ టైప్ ఆఫ్ గ్లేషియర్స్ మనకు దొరికేవి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే మౌంటైన్ రేంజెస్. సో మనకు సౌత్ ఆఫ్రికాలో అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో కూడా సేమ్ మౌంటైన్స్ మనకు దొరికేవి. దెర్ ఈస్ వన్ మోర్ పిక్చర్ మ్యాచింగ్ ఏజెంట్ ఆఫ్ రాక్ అసెంబ్లీస్. సో ఈ ప్రూఫ్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఒకప్పుడు అన్నీ సమానంగా ఉండేవి. దిస్ ఈస్ వన్ థియరీ గివెన్ బై హిమ్. యూ కెన్ సీ వన్ మోర్ పాయింట్ హియర్ విచ్ హ్యావ్ బిన్ ఆల్రెడీ రిపీటెడ్. సో ప్లేసర్ డిపాజిట్స్, గోల్డ్ కూడా చూసినట్లయితే గనా కోస్టు అంటే వెస్ట్ ఆఫ్రికా కోస్టు, అంటే మనకు ఐవరీ కోస్ట్ ఉంటాం కదండి, ఐవరీ కోస్ట్ లేదా గనా కోస్ట్ లేదా స్లేవ్ కోస్ట్ అంటాం. సో ఆ కోస్ట్లో అండ్ బ్రెజిల్లో సేమ్ టైప్ ఆఫ్ ప్లేసర్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. సో అందువల్ల కూడా తను వెగ్నర్ చెప్పాడు, ఓకే ఇక్కడ గోల్డ్ ఉంది అక్కడ గోల్డ్ ఉంది కాబట్టి రెండు ఒకటే సమానమే, అందరూ కలిసి ఉండేవాళ్ళం ఒకప్పుడు, ఇలాగనమాట. దీన్ని స్లేవ్ కోస్ట్ అంటాం. స్లేవ్ కోస్ట్, ఐవరీ కోస్ట్, గనా కోస్ట్, అండ్ దిస్ ఇస్ బ్రెజిల్ కోస్ట్. అండ్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఇప్పుడు దాకా మీకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఆన్సర్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా క్వశ్చన్స్ రూపంలోనే ఉంటాయి, చెప్పలేం కాబట్టి. వెగ్నర్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ వై ద డ్రిఫ్ట్ బెగాన్ ఓన్లీ ఇన్ మీసోజోయిక్ పీరియడ్ అండ్ నాట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పేసి, అప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యాయి, అది అక్కడ ఏమైనా దుర్ముహూర్తం లేదా మంచి ముహూర్తం ఏమైనా ఉన్నాయా. సో వై ఎగ్జాక్ట్లీ దేర్ హీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్. ద థియరీ డస్ నాట్ కన్సిడర్ ఓషన్స్. సరే కాంటినెంట్స్ డ్రిఫ్ట్ అయ్యాయి, మరి ఓషన్ కూడా ఉంటుంది కదా. ఓషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇఫ్ యూ గో మచ్ డీప్ ఇన్ టు ద పర్టికులర్ సీ, ఒక 12 కిలోమీటర్స్ తర్వాతనో 8 కిలోమీటర్స్ కిందకి వెళ్తున్నావు, అక్కడ కూడా ల్యాండే కదా ఉండేది. మరి ఆ ల్యాండ్ ఎందుకు మూవ్ అవ్వలేదు, ఓన్లీ కాంటినెంట్ ల్యాండ్ ఎందుకు మూవ్ అయిపోయింది, అందరూ లిథోస్పియర్ మీదే కదా ఉండేది. నెక్స్ట్, ప్రూవ్స్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అజంప్షన్స్ దట్ ఆర్ జనరలిస్టిక్. సో ఒక స్పెసిఫిక్ ప్రూఫ్ తను ఏదో చెప్పలేకపోయాడు అనమాట. ఫోర్సెస్ లైక్ బయాన్సీ, టైడల్ కరెంట్స్ అండ్ గ్రావిటీ ఆర్ టూ వీక్ టు ఏబుల్ టు మూవ్ ద కాంటినెంట్స్. నేను చెప్పాను కదండి, కాంటినెంట్ ఫోర్సెస్ లెఫ్ట్కి, నార్త్కి, సౌత్కి మూవ్ అవడానికి తను ఏం చెప్పాడు, బయాన్సీ ఫోర్సెస్ లేదా టైడల్ కరెంట్స్ అంటే సీ నుంచి వచ్చే వేవ్స్ కానీ లేదా గ్రావిటేషనల్ వేవ్స్ ఆఫ్ మూన్, అవన్నీ అంత ఫోర్స్ ఉండవండి. దోస్ ఆర్ వెరీ మైన్యూట్ ఫోర్సెస్. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్ విచ్ ఇస్ 150 మిలియన్ కిలోమీటర్స్, దట్ ఈస్ సో స్మాల్ టు డ్రిఫ్ట్ అవే ద కాంటినెంట్స్ని అటు జరపేంత ఫోర్స్ అది కాదు. సో అక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. అండ్ మోడర్న్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్లో వాటన్నిటికీ ఆన్సర్స్ వచ్చాయి. కాబట్టి ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కంప్లీట్లీ నాట్ రాంగ్, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ రాంగ్. దిస్ ఈస్ వన్ పిక్చర్ హౌ ద కాంటినెంట్స్ హ్యాస్ బీన్ డిస్టర్బ్. చూడండి కాంటినెంట్స్ ఎలా మూవ్ అయిపోయాయి అంటే, హౌ పర్టికులర్ ఆఫ్రికా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్, సౌత్ అమెరికా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్, నార్త్ అమెరికా ఈజ్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ వెస్ట్, ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్. చూడండి ఇక్కడ టైం చూడండి, ఇదంతా ఒక రోజులో జరిగిన మూమెంట్ కాదు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ టుక్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్, సూపర్ కాంటినెంట్స్ హౌ ఇట్ హెస్ బీన్ డ్రిఫ్టింగ్. సో వెగ్నర్ ఇంకోటి చెప్పలేకపోయాడు, ఏంటి అంటే వెన్ రెస్ట్ ఆల్ ద కాంటినెంట్స్ హ్యాస్ బీన్ మూవింగ్ వెరీ స్లో, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. చూడండి మెడగాస్కర్ని మనం ఇక్కడ వదిలేసేసి వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్ టు రెస్ట్ ఆల్ ద కాంటినెంట్స్. మనం అంత ఫాస్ట్గా వెళ్ళి మనం యురేషియాని గుద్దుకున్నాం కాబట్టి వెన్ హ్యావ్ కొలైడెడ్ విత్ యురేషియా వీ హ్యావ్ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. సో అన్ని కంట్రీస్ ఒక స్పీడ్తో మూవ్ అవుతున్నప్పుడు ఇండియా మాత్రమే ఇంకో స్పీడ్ ఎందుకు మూవ్ అయిపోయింది, తను కూడా చెప్పలేకపోయాడు. అండ్ నార్త్ పోల్, గ్రావిటేషనల్ ఫోర్స్ నార్త్ పోల్లో ఎక్కువ ఉంది అని చెప్పారు, అందుకోసమే కాంటినెంట్స్ అని నార్త్ పోల్కి వచ్చాయని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు లేవు నార్త్ పోల్లో, వై ఆల్ కాంటినెంట్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ నియర్ ఈక్వేటర్. ఇప్పుడు ఎందుకు ఈక్వేటర్ దగ్గర ఉన్నాయి, అప్పుడు ఎందుకు నార్త్ పోల్ దగ్గర ఉన్నాయి అంటే అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది ఇప్పుడు లేదన్న దాని అర్థం. సో ఇది కూడా తను వెగ్నర్ చెప్పలేకపోయాడు. సో దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్, జస్ట్ యానిమేషన్ పిక్చర్. సో మీకు అర్థమైంటుంది ఇప్పటికే హౌ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పేసి.